శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అథ స్కాందపురాణాంతర్గత కార్తీకపురాణే చతుర్థో అధ్యాయః. 4వ అధ్యాయం. రాజోవాచ తవ వాగమృతం పీత్వా తృప్తిర్నాసీన్మహామతే కిం దానం కార్తికే మాసి కిముద్దిశ్య వ్రతమాచరేతు భోజాహం శ్రోతుమిచ్చామి ధర్మం కార్తీక సంభవం. జనకుడు అడుగుచున్నాడు, వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కావున తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. అందు కార్తీకమందు ఏ దానము చేయవలెనో, దేనిని కోరి వ్రతం ఆచరించవలెనో చెప్పుము. వశిష్ఠ ఉవాచ భోజశృణ్వ అగహరం సర్వపుణ్య వివర్ధనం ప్రవక్ష్యామి మహారాజా ధర్మం కార్తీక సంభవం. వశిష్ఠుడు చెప్పుచున్నాడు, పాపములను నశింపచేయునదియు పుణ్యమును వృద్ధి పొందించినదియు అయిన కార్తీక వ్రతము ఇంకా చెప్పెదను వినుము. కార్తికే మాసి సాయాహ్నో శివాగారే శుభప్రదే యో దీపమర్చయేద్భక్త్యా తదనంత ఫలప్రదం. కార్తీక మాసమందు సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేసిన ఎడల అనంతమైనటువంటి ఫలాలిస్తుంది. గోపురద్వార శిఖరే లింగాగ్రే నృపపుంగవ కార్తిక్యామర్పయేద్దీపం సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాసమందు శివాలయంలో గోపురద్వారమందును శిఖరమందును లింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. యక్కుర్యాద్ భక్తిభావేన కార్తిక్యామీశ్వరాలయే గవ్యేన చ గుర్తేన అపి తైలాద్వా మధుతైలతః నారంగతైలాత్ రాజేంద్ర దీపం యశంభవే అర్పయేత్ సధన్య సర్వధర్మజ్ఞో సధర్మాత్మా నసంశయః. ఎవడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నేతితో కానీ నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ భక్తితో దీప సమర్పణం చేయునో వాడే ధన్యుడు. వాడు సమస్త ధర్మవేత్త, వాడు ధర్మాత్ముడును అగును. ఇందుకు సందేహము ఏమీ లేదు. యదిదత్ తదభావేత్ కార్తికే మాసి భూమిప దీపమే రండతైలాద్వా యో అర్పయేత్ సతు పుణ్యభాగ్. పూర్వోక్తములైన నూనెలు సంభవించినంతలో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. మోహేనైవ అథవా దంభాత్ భక్త్యా వా పార్వతీపతేః కార్తికే చార్పయే దీపం స శివప్రియభాన్నరః. కార్తీక మాసమందు శివాలయంలో మోహము చేత కానీ బడాయికి కానీ భక్తితో కానీ దీపం ఇచ్చేవాడు శివప్రియుడగును. ఇందులో సందేహం లేదు. పురా పాంచాల దేశేతు రాజా భూద్ధనదోపమః పుత్రహీనస్తపస్తేపే గోదావర్యాస్తటే శుభే. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు గలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేయుచుండెను. స్నాతుకామ సమాజాతః పైప్పలో మునిసత్తమః రాజానమబ్రవీత్ తత్ర కిమర్థం క్రియతే తపః. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగను. తతోవాచ మహీపాలో మునిం సత్యపచాన్వితం మునే పుత్ర విహీనోస్మి తదర్థం తప్యతే తపః. ఆ మాట విని రాజా, మునీశ్వర, నాకు సంతానము లేదు, కావున సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పాను. బ్రాహ్మణోవాచ కురుష్వ భక్త్యా విప్రేభ్యో తుష్టిం వా పార్వతీపతే తేన తే పుత్ర సంతానో భవిష్యతి న సంశయః. బ్రాహ్మణుడు రాజుతో చెప్పుచున్నాడు, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టుము, అట్లయినా నీకు పుత్ర సంతానం కలుగును. ఇది తేనోదితం శ్రుత్వా ప్రహర్షమతులం లభేత్
నమస్కృత్య గృహం గత్వా సుస్నాతః సమలంకృతః చకార దీపదానంతో విధినేశ్వర తుష్టయే. ఇట్లు పైప్పిలముని చెప్పగా ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. తతస్తేనైవ పుణ్యేన సాధ్వీ గర్భమదస్తదా ప్రాసూతకాలే సా పుత్రం ద్వితీయమివ భాస్కరం. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించడి పుత్రుని కనెను. రాజా ప్రహర్షమతులం సంప్రాప్యేవ మువాచః సత్యం కార్తీకమానస్య మాహాత్మ్యం పురుషార్థదం సర్వేషామేవ భూతానాం సుఖహేతుర్న సంశయః. ఆ రాజు విని అధిక ఆనందమును పొంది కార్తీక మహాత్మ్యమును సత్యమైనదే అగును. ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములను పురుషార్థములను ఇచ్చును. సమస్త భూతములకు సుఖము కలుగునది కార్తీక మాసము అని వచించెను. తస్యాభిధానం చక్రేసౌ బాలస్య పృథివీపతేః శత్రుజిన్నామ పుత్రస్య విప్రాన్ సంపూజ్య భక్తితః. తర్వాత రాజకుమారునకు శత్రుజితు అను నామకరణము చేసి బ్రాహ్మణులకు గో భూదానాదుల చేత తృప్తిని చేసెను. తతో వృద్ధిం గతో బాలో రాజపుత్రో వనీపతే శూరస్వరూపోనవృపతే తనయః ప్రాప్తయౌవనః వారాంగన సునిరతో పరస్త్రీ రతిలాలసః కురువిప్రజనద్వేషీ జాతిసంకరకారకః నిందకో నిష్ఠురః పాపః ఖడ్గపాణిర్దురాగ్రహః రూపయౌవన సంపన్నో నానాలంకార భూషితః. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యౌవనవంతుడై శూరుడై మందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తి లేక పరస్త్రీల యందు ఆసక్తి కలిగిన ధనాధికమునిచ్చి వారిని లోబరుచుకుని సంభోగించుచు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి సంకర కారకుడై ప్రతిమను జుని నిందించుచు కఠినముగా మాట్లాడుచు కత్తిని నిరంతరము చేత ధరించుచు అడ్డము వచ్చిన వారిని హింసించుచు ఇట్లు అన్యాయ మార్దదతనుడై ఉండెను. కస్యచిత్ ద్విజముఖ్యస్య భార్యా పరమశోభన హరిమధ్యా విశాలాక్షి బృహత్శ్రోణి పయోధర రంభోరుశుకవాణి చ సౌందర్య స్మర విభ్రమ. ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కనిది, చిలుకువలే సుస్వరమైన వాక్కు గలదియు మన్మథోద్రేకము గలదై ఉండెను. స రాజతనయస్తాంతో దృష్ట్వా సౌందర్యదోషితః తం దృష్ట్వా సా తదా రాజన్ సత్యరూపేణ భామిని. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి ఆమె సౌందర్యముకు సంతోషించి ఆమె యందు ఆసక్తి గలవాడయ్యను. బ్రాహ్మణుని భార్య కూడా రాజకుమారుడు అందు ఆసక్తి గలదాయను. సా గత్వా రాజతనయం ద్విజం త్యక్త్వా మహానిషి తేన సా రమతే నిత్యం సంతుష్టా రాజమందిరే రాత్రిశేషం తథా నీత్వా పునః పతిముపాగత. తరువాత బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. తజ్ఞాత్వా సద్విజః కోప భార్యాం దృష్ట్వాతి నిందితాం ఖడ్గపాణిస్సకోపేన తస్యాశ్చోపపతే నృప వథోపాయం స్మరన్నిత్యం ఏనకేనావ్యుపాయతః. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడక గల భార్యను ఆమెను మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకు గాను కత్తిని చేతధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించుచుండెను. కదాచిత్ కార్తికే మాసి పౌర్ణమ్యాం ఇందువాసరే దిష్ట్యా శివాలయం గత్వా రాజపుత్రస్తయా సహ సాకరోద్వతికాం శుభ్రు శైలాంతే నైవ భూమిప స రాజపుత్రో మోహే న తైలమేరండకం స్వయం దీపం సాదీపపాత్రే తు ప్రజ్వాల్యాతి ప్రయత్నతః
సంస్థాప్య వేదికాయాంచ శివాగ్రే వ్యభిచారిణి తత్ర తత్తేజసా రాజన్ సురతోత్సాహనిర్భరైః కామశాస్త్రకలాపైశ్చ క్రీడాంచు క్రతురాదరాత్. ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు కార్తీక పూర్ణిమ సోమవారము నాడు ఆ రాజకుమారుడు బ్రాహ్మణ భార్యయు తమకు సంభోగ స్థానము దొరకక దైవవశము చేత శివాలయంలోకి పోయి చీకట్లో రతికి అనుకూలముగా నుండున బ్రాహ్మణి తన చీర అంచెను చింపి వత్తి చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపమును వెలిగించి అరుగు మీద పెట్టెను. తరువాత వారిద్దరూ సంభోగించెను. ఆత్మానం గోపయిత్వాతు శనైర్గత్వా తదాలయం కవాటం సుస్థిరం బద్ధ్వా ఖడ్గమాదాయ కోపతః చిచ్ఛేదరాజతనయం తతో భార్యాం నరాధిప రాజసూను శనైస్థిత్వా జఘ్నివాన సినాచతం. జీర్ణదేవాలయే దైవ అన్యోన్యాఘాతయోగతః తరయోపి మరణం జగ్ముః కార్తిక్యాం ఈశ్వరాలయే. మోహాత్ కార్తీక పౌర్ణమ్యామిందువారే శివాలయే పౌర్ణమ్యామిందువారేతు సర్వపుణ్యఫలప్రదే. అంతా బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని నరికి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతము చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి వందిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవ వశము చేత అట్టి పర్వమందు వారి ముగ్గురికి శివాలయంలో శివుని సన్నిధి యందు మరణము కలిగినది. తదాగత యమభటాః పాశహస్తా భయంకరాః శివదూతాస్తదా జగ్ము రుద్రలోచన భీతిదాః. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే శివనేత్ర భయంకరులైన శివకింకరులు కూడా వచ్చిరి. అథ తాం రాజపుత్రంచ విమానే సన్నివేశ్య చ పాదో చాబధ్యతం విప్రం యమదూత సుదారుణాః. తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యని విమానం మీద ఎక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుని పోవ ప్రయత్నించిరి. ఏవం భిన్నాం గతిం దృష్ట్వా తానాహ ద్విజ సత్తమః తాపుభౌ తుల్యపాప్మానౌ కులటా నృపపుత్రకౌ అహం ద్విజవరః పుణ్యః గతిభేదో హ్యభూదిః. ఇట్లు భార్యకు రాజకుమారునకు కైలాసాగమను తమకు యమలోకము ఆగమనము చూచి బ్రాహ్మణుడు శివదూతులరా, ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారుడు జారుడు కదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడును కదా, ఇట్లుండ నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగను. శివదూతాస్తతప్రోచుః బ్రాహ్మణం దీనమానసం మోహాత్ కార్తీక పౌర్ణమ్య ఇందువారే శివాలయే ఏషా చాతి దురాచార వస్త్రఖండేన వర్తికాం చకార తేన పుణ్యేన సర్వపాపక్షయా భవేత్. అనేన దీపపాత్రంచ తైలమే రంఢసంభవం సర్వపాపక్షయ భూత్పుణ్యం తత్తైలపాత్రయోః దానేనైవ అథవా మోహాత్ కార్తిక్యాం శంకరాలయే యోర్పదే దీపమేకం వా సధన్య సర్వయోగినాం. అనంతరం అతి దైన్యముతో ఉన్న బ్రాహ్మణునితో శివదూతలు ఇట్లనేరి, బ్రాహ్మణోత్తమ, నీవన్నమాట సత్యమే గాని ఒక విశేషమున్నది చెప్పేది వినుము. ఈ నీ భార్యను పాపాత్పురాలను జారిణి అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారము నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తి చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నీ భస్మములైనవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చినందున క్షీణపాపుడయ్యను. కార్తీక మాసమందు కామమోహము చేతినైనా శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడును, సర్వమహాయోగులందు అధికుడు అగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసము దీపదానము చేయనందుకు
చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగా ఉన్నను దీపదాన నాశిత పాపులైన వారితో సమానుడువుగా లేదు, ఎందుకు భేదించదువు? పరమార్థ సూక్ష్మమిది అని చెప్పిరి. ఇతితై రుదితం శ్రుత్వా రాజసూనుర్దయాన్వితః దాస్యామి దీపదానస్య ఫలం విప్రవిముక్తయే ఏకకాలమృతానాంచ గతిరేవావశిష్యతే ఇత్యుక్త్వా ప్రదదౌ పుణ్యం కార్తికే మాసి సంభవం తేన పుణ్యప్రభావేన సముక్తో యమపాశతః దివ్యం విమానమారుహ్య యయౌ శివనికేతనం యయురల్పేన పుణ్యేన తదా తే శివమందిరం. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలు విని రాజకుమారుడు దయావంతుడే, అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయముతో అందు హతుడైన నాకు కైలాసము ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును ఈ బ్రాహ్మణునికి ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మా ముగ్గురికి సమానగతిరే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. మొత్తము మీద మోహము చేత చేయబడిన ఒక దీపదానము చేత ముగ్గురు కైలాసమునకు పోయిరి. తస్మాత్ సర్వప్రయత్నేన కార్తిక్యాం ధర్మమాచరేతు ఆచరేద్యది మూఢాత్మ రవరవం నరకం వ్రజేతు. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తికే మాసి రాజన్ మాసమేకం నిరంతరం శంకరస్య అథవా విష్ణోర్దేవదేవస్య చక్రిణః దీపమాలార్పణం కుర్యాత్ న పునర్జాయతే భువి సోపి జ్ఞానమనుప్రాప్య ముక్తో భవతి నిశ్చితం. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణు ఆలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తిరహిత మోక్షమునొందెను, సందేహము లేదు. స్త్రియో వా పురుషో వాపి కార్తికే కేశవాకృతః స్వశక్త్యా చార్పయేద్దీపం సర్వపాప విముక్తయే. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును. తస్మాత్ త్వమపి రాజేంద్ర కార్తికే గిరిజాపతే మందిరే దీపమాలాంతు సమర్పయ నసంశయః. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమందు దీపమాలను సమర్పించుము అని చెప్పాను. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్మ్యే చతుర్థోధ్యాయ సమాప్తః. హరి ఓం తత్సత్.